సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండ్ గుడ్ మార్నింగ్. సో వీళ్ళైతే విష్ చేస్తారంటే ఫస్ట్ వాళ్ళే చెప్పండి. చెప్పండి. ఈరోజు అయితే బర్త్డే ఉందన్నమాట ఈరోజు, అందుకనే అందరూ అయితే విష్ చేయండి అబ్బా. సో వినోద్ అనమాట, మన స్మార్ట్ వినోద్ బర్త్డే అయితే ఉంది. సో అందరూ విష్ చేయండి. సో విష్ మెమో రిటర్న్స్ ఆఫ్ ద డే వినోద్ కుమార్ అని చెప్పేసి అందరూ చేయండి. సో మా తరఫున చేస్తున్నాము. సో విష్ మెమో రిటర్న్స్ ఆఫ్ ద డే వినోద్. ఓకే, హ్యాపీ, చాలా హ్యాపీగా జరుపుకోవాలి. అండ్ సర్ప్రైజ్ ఏదేవో ప్లాన్ చేశారంటే అంతా మంచిగా జరగాలి. సో చెప్పండి. బెంగళూరుకి వెళ్ళి నేను భారతదేశం కేక్ తెచ్చినాం. అలాగే ఈరోజు ఫాదర్స్ డే కూడా ఉందంట. హైదరాబాద్ తరఫున చిన్నది. ఓకే, ఫాదర్స్ డే ఉంది, బర్త్డే ఉంది, రెండు కలిసి వచ్చేసి వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏమో నాకు కూడా తెలియదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారంటే వీళ్ళిద్దరు. సో ఏదైనా మరదలు కలిసి. సో ఓకేనా, ఖచ్చితంగా అందరూ విష్ చేయండి వినోద్ అయితే. సో ఓకే, ఇల్లు పోసుకొని ఎవరన్నా నిద్ర పోలు కదా, ఇట్లే ఆడుకునేది. చేతుల మీద ఉంటే పెద్దగా ఎప్పుడైతావు కావింగా చిన్నగా ఉంటావు చూడి, గింతే చెయ్యి గింతే కాలు ఉంటుంది కదా. పండుకున్నాళ్ళు కదా, పోతావా బడి పోతావా, నువ్వు పోతావా అక్క అంటివే నువ్వు ఎప్పుడంటే పాప చిన్న పాప. సర్లే కానీ అదేదో మేకప్ చేస్తానున్నావు, ఆ పని చూడు. ఏం అసలుగా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇప్పుడే స్నానం చేయించేమే నేను గ్లోరీ అన్నమూడు తినేమే లేచేది చూడండి. ఏం నిద్ర బాగా పోతుంది అనే కొద్ది ఏం నిద్ర పోకుండా ఉండదు. తెలివి ఉంటే కదా అవు కదా, పండుకున్నల్లా నన్ను పండుకుంటే పెద్దగా అవుతానని తెలిసే కదా నీకు. నిద్రపోవా? సరే, ఏడుంది అది డబ్బా? గాడు ఉండదు గూట్లా గుడ్లు ఉన్నట్టు సోకేస్ గూట్లా ఉండదు చూడు. అవుతా టీవీకి ఎదురుగా పద్దం రెడీ చేసి ఆడే పెట్టింది. ఏడుంది? సోకేస్ గూట్లా చిన్నదే మొత్తం ఎర్ర డబ్బనా? ఏవేవో వేసినారు ఇవన్నీ. పద్దరు వాళ్ళు రెడీ చేస్తుంది ఇంకా బాధ తొందర టైం చేసే నువ్వు రెడీ చేసే. అది సరిగానే పెట్టుకో, చెవులో కాటన్ అట్లేనా పెట్టుకుని ఏమి వెరైటీ వేసాలి అన్నట్టుంది నీది పా కదా. అట్లే కనపడతా వెరైటీగా. అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇంకా సో ఇంక ఈరోజు అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ అయిందనమాట. సో మా చిన్న పాప లేచింది, ఇంక వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. సో ఇప్పుడు ఇంకా పాపని ఇప్పుడైనా పడుకున్నా పక్కన పడుకోబెడితే అది అనమాట. డైలీ సిరప్లు వేయండి, కొంచెం అంత ట్యాబ్లెట్ ఒక ట్యాబ్లెట్లో 4 భాగాలు చేసేసి వేసేయండి అని చెప్పారనమాట. ఇంకా వేసిందంట. పాప కొంచెం వేడిగా ఉందంట, తల వేడిగా ఉందంట ఫ్రెండ్స్. ఇంకా సో కాబట్టి శుభ్రంగా సిరప్లు వేసి ట్యాబ్లెట్ అయితే వేసిందంట. సో ఇంకోటి ఏంటంటే ఇందాక వచ్చి చెప్పింది కదా ఆమె అంగన్వాడి నుంచి. సో ప్రమిలను రమ్మన్నారు అనమాట. ప్రమిలు వెళ్ళి సరుకులు కూడా తెచ్చుకోవాలి. సో ఇంకా సరుకులు తెచ్చుకుంటే తనకి పౌష్టికాహారం ఏదైనా తనకు ఇష్టమైంది అందులో తింటుంది. ఇంకా అలాగే ఈరోజు ఏదో కొరియర్ పార్సల్ వచ్చింది కదా, తీసుకొని రాపు. నేను పోతేస్తారా? నేను పోయిద్దునా? పోయిరా నువ్వు నిజమంటే సంతకు మొటే పో ఫేస్ ఫోటో తీసుకోరా. ఏదో వెరైటీ చూస్తారు, ఏదో క్రైమ్ సీన్ ఏదో జరుగుతుంది అనేటట్టు చూస్తారు అబ్బా నిజంగా. అంటే ఇప్పుడు తన సరుకుల కోసం, అంటే భార్య సరుకుల కోసం భర్తనే కదా వెళ్ళేది. సో అందరు ఇలా వెళ్ళి నిలబడితే అందరు ఇలా చూస్తుంటారు కిందకి పైకి. ఏంటి ఆడలు సరుకులు తీసుకోవడానికి మా పిల్లడు వచ్చినాడు అనుకుంటారేమో కానీ సో తప్పే ఉంది చెప్పండి. పరిస్థితి ఇప్పుడు మా అమ్మ లేదు, గ్లోరీ పని మీద ఉంది. గ్లోరీ అసలు నీళ్ళు లేనందుకు నీళ్ళు తెచ్చేస్తుంది అనమాట. గిడి పక్కన ఇంటి దగ్గర జీలు పడుతుంటే వాళ్ళ ఇంటికాడ నుంచి పోస్తుంది. ఇంక రోజు నేను స్నానం, పాప స్నానం అనేసరికి రోజు పిల్లలకు స్నానం, ఇంకా నేను స్నానం చేయడము, ఇంకా పాపకి అసలు ఒక్క రోజు డ్రమ్ నీళ్ళు అయిపోతుంది, ఒక రోజు ఒక డ్రమ్ అయిపోతుంది చూడండి. డ్రమ్ అంటే అనుకునేది చాలా మంచి పని. కొనుక్కున్నది మరి తప్పదు, అవసరం బట్టి, ఎందుకంటే కొనుక్కోక తప్పదులేండి ఫ్రెండ్స్. ఇంకా సో చెప్తే నువ్వు ఏమేమి ప్రాసెస్ ఎట్లా చెప్తే ఏం లేదు, ఒక సంచి తీసుకోవా, రాగుతుంది, బ్యార్లు, నూనె అవన్నీ ఇస్తారు. అవన్నీ తీసుకొని సంతకం చేసి నేనే రావాలంటే నువ్వు రావాల్సిన అవసరం లేదా పాప అని. అదే అక్క నేను స్నానం చేయాలంటే వద్దులే, నువ్వు వద్దులే, ఎవరినన్నా పంపించాలని డోరు నీళ్ళు తెచ్చేస్తుంది. సో అక్క వచ్చేసి ఇంతకుముందు కాల్ చేసింది, ప్రమిల్తో మాట్లాడింది. ప్రమిల నేను పిల్లలకి క్యారేజ్ బాక్సులు పంపిస్తాలే, అదేం కొంచెం పాతగా అయినట్టు ఉన్నాయి కదా అంటే, లేదాక చిరిగిపోయాయి యాక్చువల్గా, ఏదో కలర్ బ్యాగ్ ఉంటే అందులో వేసి పంపిస్తున్నామంటే, అక్క నేను పంపిస్తాలే డోంట్ వరీ అని చెప్పిందంట. సో నాకు కూడా తెలియదు, మనం చెప్పారు పిల్లలు నేను క్యారేజ్ బ్యాగులు మరి పిల్లలకు బ్యాగులు తెస్తానంటే వద్దు అక్క పంపిస్తానని చెప్పిందిలే మన ప్రిన్స్ ఏం చేయాలని అక్కనేమైతే
చక్క పంపించిందంట. మా పాప పేరే ప్రిన్సి. అవును, మా పాప పేరు ప్రిన్సి, అక్క పేరు మీ పేరు కూడా మాకు పంపించిన అక్క పేరు కూడా ప్రిన్సి ఏంజిలే. ఇందుగా ఏంజల్స్ ఉన్నారు, క్వీన్స్, ప్రిన్సెస్, ఏంజల్స్ కూడా ప్రిన్సెస్ కూడా ఉన్నారు. సో ఓకే, సో చాలా అన్ని కుదిరితే అట్లా కొన్నిసార్లు కదా. సో అక్కకైతే చాలా థ్యాంక్స్ అక్క, నిజంగా. అక్కకైతే మా ఫ్యామిలీ తరపు నుంచి నిజంగా చాలా థ్యాంక్స్ అక్క. మా పిల్లలు అయితే చాలా హ్యాపీ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారంటే మీరు ఈవినింగ్ చూడండి, ఇది నాదే అది నాది అని వాళ్ళు ఒక్క దాంట్లోనే పెట్టంపిస్తాను, ఎందుకంటే 2 బాక్సులు పడతాయి. పట్టేస్తాయిలేండి, నో ప్రాబ్లమ్. పట్టేస్తాయా? పడతాయి, రెండు పడతాయి. చూస్తాం మేము అప్పుడే చెక్ పొద్దున చెక్ చేసిరా కాదు, ఇప్పుడే బాక్స్ ఒకటి ఉంటది కదా, దీని అంతే కరెక్ట్ సరిపోతుంది. ఇంకా ఒకటి అట్లే ఎత్తి పెడతాను, ఒకటి ఇంకా వాడుకుంటాం పాపలకి. మా పాపలకి లేవని మేము అనుకున్నాం అంతే, వీడియోలో కూడా చెప్పలేదేమో. ప్రతాప్ చెప్తున్నాడు తెస్తాను ప్రేమలా, పిల్లలకి క్యారేజ్ బాక్స్ లేవు కదా అంటే పక్క విని అక్క మెసేజ్ చేస్తే వీళ్ళు మాట్లాడారు అనమాట. సో ఓకే బా, ఏం కొనుక్కోవద్దులేండి. నేను పాప వాళ్ళకైతే క్యారియర్ బ్యాగ్స్ అయితే ఆన్లైన్ లో వస్తాయని చెప్పింది. అక్కకైతే చాలా థ్యాంక్స్ అబ్బా. చాలా థ్యాంక్స్ అక్క, మీకైతే చాలా హ్యాపీ. మా పిల్లల హ్యాపీలో మీరు చూసుకోండి, వాళ్ళ హ్యాపీ చూస్తే చాలు మీకు అంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఓకే, మా ప్రిన్సీకి చాలా ఫ్యాన్స్ అనమాట అక్క. ప్రిన్సీ బాగా ముద్దుగా మాట్లాడుతుంది. ప్రిన్సీ నా పేరు నీ పేరు సేమ్ ప్రిన్సీ అని ప్రిన్సీని ఎక్కువ ఇష్టపడుతుంది అనమాట. అక్కకైతే థ్యాంక్స్. ఇంకా మా చిన్న పాప అయితే పండుకోలేదు, ఆడుకుంటున్నది. నాకు అది ఏదైనా బ్యాగ్ తెచ్చిస్తే అదేదో తీసుకొని వచ్చేస్తా. తీసుకొని వచ్చి ఇంక చేతులు నోట్లో పెట్టుకుంటుందంటే ఆకలేస్తుంది, అన్నం మేమేమో నిద్రపోదు అనుకుంటుంటే కొంచెం తల ఉడుకుతుంది అనమాట. అంటే ఇంజక్షన్ పవర్ నాకు తెలిసి ఫ్రెండ్స్ ఒక 2 days పట్టుకుంటారు. అయినా చాలా గట్టిది పాప. ఇంజక్షన్లు వేసిన రోజు ఒకటే గట్ల ఏడిసా, ఇంకా తిరగ రోజు నార్మల్గా చూడండి. సో ఫ్రెండ్స్ ఇంకేంటంటే ఈ మంత్లో సో దేవుని దేవుళ్ళు వీలైతే సో ఇగోండి ఈ సోఫా తీసుకోవాలి. అసలు ఈ కట్టెలు అన్నీ ఇంత లోపల బయటకు వచ్చేసినాయి, చాలా చూడడానికి కూడా బాగాలేవు. సో వీలైతే ఏదైనా చెప్తున్నాను కదా చిన్నగా, ఏదైనా ఇంకా చాలా అనుకున్నాను దేవుని దేవుళ్ళు అన్నీ అవ్వాలి. మంచిగా అయితే మీరు సపోర్ట్ చేయండి అబ్బా. చిన్న సోఫా అలాగే పైన చిన్న 1-2 రూమ్లో నేనైతే ప్లాన్ చేసుకొని అయితే స్టార్ట్ చేసేస్తాను. ఇంకోటి చాలామంది నిన్న పెట్టిన వీడియోలు అన్నారు కదా, సో ఏంటంటే వినోద్ అన్న వాళ్ళ ఇంట్లో పడుకోమని చెప్పొచ్చు కదా. అంటే వినోద్ వాళ్ళ ఇంట్లోకి వెళ్తారు, తింటారు, అక్కడే ఉంటారు, ఎంతసేపు వాళ్ళని ఉంటారు వెళ్తారనమాట. సో ఇంకా అక్కడికి వెళ్ళి తినేసి మంచిగా ఏదైనా టైం స్పెండ్ చేయాలంటే అక్కడే ఉంటారు, కానీ పడుకోవడానికి మాత్రం ఇక్కడికి వస్తారు. ఎందుకంటే ఇంకా అంతే అలవాటు పడిన ప్రాణం అనమాట. ఇంక అంతే వాళ్ళకి ఇక్కడే వచ్చి నాకు అవసరమైతే బయట పడుకుంటారు. కానీ ఇక్కడ ఇంక వినోద్ వాళ్ళ ఇంట్లో నిద్రపోయినా కూడా నిద్ర రాదన్నమాట, ఇక్కడ వస్తాం అనిపిస్తుంది అంటారు. అంటే ఇక్కడ మనకు విండోస్ ఉంది, కొంచెం గాలి వస్తుంది కదా, కొద్దిగా ఇష్టపడతారు అనమాట, అంతే తప్ప. సో అక్కడికి వెళ్ళరు అనేది ఉండదు, కానీ వెళ్తారు. ఎవరంటే ఇటూరి వాళ్ళు వస్తే మరి ఇక్కడ పడుకోరు, మళ్ళీ ఇటూరి వాళ్ళు వస్తే అక్కడికే వెళ్తారు. సో వాళ్ళకి అక్కడ ఇష్టం. సో అది డిపెండ్స్ అనమాట, అంతే ఏం లేదు. కానీ సో మ్యాక్సిమం అందరు కలిసి ఉంటాం కాబట్టి ఇక్కడే అలవాటు పడింది, ఇక్కడే ఉంటారు వాళ్ళు అయితే. అందుకనే పైన కట్టేసుకున్నాలని అయితే అనుకుంటున్నాను. ఒక్కొక్కటి మార్చుకోవాలి, మళ్ళీ తప్పదు. ఇంకా చెప్పు డాడీ, ఇప్పుడు మా పాప మాట్లాడతా, చిన్న పాప. డాడీ చెప్పు, కడదామా చిన్న పాప ఇల్లు కడదామా మనము? కట్టేద్దాం. నువ్వు ఊకే ఉండాలి చూడ్డాడి, వీడియోలు చేసేటప్పుడు ఏడకూడదు కిందకి. నువ్వు ఏడిస్తే మాకేం పని అవ్వదు డాడీ. నువ్వు ఏడకూడదు, ఇట్లా మనుషుల మీద ఉంటే ఎట్లా కింద ఆడుకున్నలా ఉంటది. సేమ్ మా ప్రశస్తం చూసినట్లే ఉంది ఫ్రెండ్స్. ఈ పాపను చూస్తుంటే నాకు అసలు ఈ ఫేస్ కట్ కానీ ఇది కానీ మా ప్రశస్తం చిన్నప్పుడు ఎట్లా చూసినా అట్లనే అనిపిస్తుంది. సేమ్ ఉంది, ప్రైజ్ ఇలా ఉందంటుంది మా ప్రేమ. ఎట్లా ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నాకు ప్రైజ్ లాగా అవుతుంది అని నా నమ్మకం. సరే ప్రైజ్ లాగా ఉండొచ్చు, కానీ ఫేస్ మాత్రం మన ప్రశస్త లాగే ఉంది. చిన్నప్పుడు ప్రశస్త ఇట్లానే ఉండే, ఇవే రింగులు ఎంటికీలు. ఎంటికలు అయితే రింగులే, సాఫ్ట్ ఉండదు ప్రైజ్ లాగా. ఓకే, మొత్తానికి నాకు చేస్తే నేను అంగన్వాడి బైక్ మీద వెళ్ళేస్తాను. సో ఎవరేమనుకున్నా నేను సిగ్గుపడిన అబ్బాయి ఎవరితో ఏం చెప్పాను. ఎవరు ఎందుకంటారు ఫో ఇలాగ వచ్చింటారు కదా వాళ్ళు కూడా, ప్రెగ్నెన్సీతో ఉన్నోళ్ళు చిన్నపిల్ల తల్లు ఇట్లా చూస్తారు. ఏం లేదులా పోయిరా, మరి ఏం చేస్తారు. ఓకే వెళ్ళి తీసుకొచ్చేస్తాను. ఓకే పదండి. ఊరు మార్లు చెప్పాలంట, ఊరు చెప్పాలి దూకులు చెప్తారా? ఎవరు చెప్పింది? ఊరు చెప్పు, నాకు చెప్పు మార్లు. ఊరు చెప్పింది చెప్పు.
అది చెప్పు అందరికి హాయ్ చెప్పు. చిగ్గిలేనా చూసా ఓనాతను పదమ్మా. ఇక్కడ ఇటు కొండి ఉండదు కదా, అటు తొట్లు కట్టి ప్రతాప్ కట్టేద్దాం. అక్కలు అందరూ వెళ్ళినారు కదా, ఉయ్యాలు కట్టేస్తాం. చీరలు ఉయ్యాల ఏదో చెప్పాలని ట్రై చేసింది కానీ మాటలు రావట్లేదా? చిక్కి కావాలంట. ఉండదులే, ఇంకోటి కూడా ఉండదులే. ఎవరు లేకుండా చెక్కన వస్తుంది. ఎవరు లేకుండా చెక్ చేసుకో కరెక్ట్ ఉన్నా లేదా పెట్టు కింద. మరి ఓన్లీ 10 గుడ్లే కదా, ఇంక అట్లే తీసుకోమని చెప్పి. రాగి పిండి నేను ఇచ్చినారా? రాగిపిండి కాదు, తీసుకొచ్చాను. నిస్సి నిస్స కాటివే మెట్లు ఎక్కడానికి చేతకాక బయట ఉందేమో. పదేలే. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇదండి 10 దాకా కరెక్ట్ చెప్పింది. అవి ఇచ్చినారు కదా ఏవి బ్యాళ్ళు నూనె, అవి లేదు, అవి సపరేట్ అంట కదా. అవి సపరేట్. ఏవో మా అత్త చేస్తున్నా నాకు గుర్తులేదు. వేరుశనగ చిక్కి అటుకులు. అమ్మ తినాలమ్మ చిక్కి, అమ్మ తినకపోతే అమ్మ చిక్కిపోతుంది, చిన్న పాప చిక్కిపోతుంది, చిక్కి ఇస్తున్నారు బలంగా కావాలని. పాపకు జ్వరం వస్తుంది, నేను తింటే బాగా అవుతాను. నువ్వే తింటున్నాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ సండే. ఈరోజు మా ఇంట్లోనైతే ఏం చేసినాం? ఉప్మా. ఉప్మా ఈరోజు ఉప్మా, దాంట్లో కాంబినేషన్ బుడ్ల పొడి అనమాట, బుడ్డల కారం. ఈరోజు మా ఇంట్లో వచ్చేసి టిఫిన్ ఉప్మా బుడ్ల కారం. ప్రిన్స్ అమ్మని చెప్పు. రాండి ప్రిన్స్, కిచెన్లోనే ఉంటారా? రా ప్రశస్త. మా అత్త అయితే ఇంకా పొయ్యి మీద నీళ్ళు కాబెడుతుంది అనమాట చిన్న పాపకి. వీళ్ళు రెడీ అయ్యి రాండి. గుడ్ మార్నింగ్. అయితే మా బాబాయ్ పుట్టినరోజు, మా వినోద్ బాబాయ్ది పుట్టినరోజు. అందరు బర్త్డే విషెస్ చెప్పండి మా బాబాయ్కి అనండి. ఈరోజు మా బాబాయ్ బర్త్డే, అందరూ విషయం చెప్పండి. హ్యాపీ బర్త్డే బాబాయ్ అనండి. హ్యాపీ బర్త్డే బాబాయ్. ఇంకా మా ప్రశస్త వాళ్ళు అయితే ఇంకా రెడీ అయినారనమాట. అవుతుంది. ఐరా కూడా రెడీ అవుతుందంట. ఐరా వాళ్ళకి నిసికి స్నానం చేపిస్తే వాళ్ళు డ్రెస్సులు వేసుకొని రెడీ అయ్యేది ఒకటే లేటింగ్. ఇంకా మా ప్రశస్త వాళ్ళు అయితే ఇంకా కటింగ్ చేయించుకొచ్చుకుంటారు అనమాట. హెయిర్ స్టైల్ కనిపిస్తుంటది చూడండి, ఆడ పొయ్యి అంటిస్తుంది. అవ్వ పొయ్యి అంటిస్తుంది, నీళ్ళు కాబెడుతుంది. నీళ్ళు పోసుకొని మెత్తగా రెడీ అయ్యి ఇంకా మా అవ్వ ఒకటే, మా అవ్వకి స్నానం చేపిస్తే, పాపకి చిన్న పాపకి స్నానం చేపిస్తారు. చిన్న పాప స్నానం చర్చి పోండి, మరి టైం అయితే ఇంకా సండే స్కూల్కి టైం అయ్యేదా, మీరు పోండి. ఇంకా ఈరోజు ఈరోజు సండే కదా, సెలవు అనేసి ఇంక వాళ్ళ అవ్వ అందరిని తోలుకుపోయి ముగ్గురిని కటింగ్ చేయించుకోరా పోతా అంటే కటింగ్ చేయించుకొచ్చింది అనమాట. ఇంకా ప్రాసెస్ హెయిర్ స్టైల్ ఎట్లా చేసినా అట్లే ఉంటుంది, ఇంకా రింగులు అట్లే ఉంటుంది. ప్రైజ్ది ప్రిన్స్ది బాగుంటుంది. అట్లా అనుకోకూడదు డాడీ, బాగా ఒప్పేదే. ప్రైజ్ అమ్మకి ప్రిన్స్ అమ్మకి నిలబడండి. ఇది ముగ్గురు నిలబడాలి. పెద్దక్క నువ్వు మధ్యలోకి రావాలా, మధ్యలో నిలబడు. హాయ్ చెప్పండి ఇప్పుడు అందరూ. హ్యాపీ బర్త్డే బాబాయ్ అనండి. హ్యాపీ బర్త్డే బాబాయ్. నాన్న అయితే ఉప్మా తింటున్నాడు అనమాట. నాన్నతో స్టార్ట్ ఉప్మా తినడం.
అరే నిన్ను రెడీ చేయొద్దునా బట్టలు తీసిన మీ అమ్మ ఇందాకే స్నానం చేపించి నార్మల్ డ్రెస్ వేయలే గ్లోరీ తర్వాత రెడీ చేద్దామని ఐరన్ వాళ్ళమ్మ. ఇంకా నేను చెప్తే కదా నేను మా అత్త అయితే రేపు చేయాల్సిందే లేకుంటే మా మామ తిడతాడని. నిన్న సద్దరెట్లన్నా జనరెట్లన్నా ఉంటే బాగమ్మా రాత్రిపూట రొట్టెలు తినాలని అన్నట్టుండడు అనమాట. 4 రోజులు సదరట్లు లేక చపాతి చేస్తాము. అసలు చపాతే తినడు. తినబుద్ధి కాదమ్మా నాకు కడుపు నస్తుంది అంటాడు చపాతి అంటే. కోసమయ్యా మరి ఇంక ఇవాళ ఇంటికాడ ఉన్నాను కదా, మొన్న పని దొరికిండే కూలి ఏంటి అందుకోసమయ్యా ఇంక ఇప్పుడు పొద్దున కరెంట్ అనమాట. ఈరోజు సండే కదా కొంచెం మా అత్త ఇంక ఇవన్నీ రెడీ చేసి ఆ పిండి గిన్నెలోనైతే పెట్టి వస్తుంది అనమాట. బియ్యం కూడా కలపాల్సి ఉంటుంది అత్త, తెల్లగా వస్తారు ఎట్లు బాగుంటాయి. తెచ్చానగా నిజంగా సొద్దరెట్లు తింటే చిన్నపిల్లలు తల్లులు ఉంటారు కదా పాలు కూడా బాగా అవుతాయి చూడండి. మనకు సదరట్లు అంటేనే మనకు సదరట్లు జొన్నరట్లు అంటేనే ఇష్టం. చపాతీలు అంత లైక్ చేయరు కానీ పిల్లల వరకు తింటారు, సద్దరెట్లు కూడా తింటారు మా పిల్లలు అయితే. ఫ్రెండ్స్ కానీ ఇంకో రొట్టె చేయవా అంటది అనమాట. అంటే ఈ రేటని చపాతి చేసినాడు దానికోసం గిన్నెలో పెట్టొస్తే ఒక పని అయిపోతుంది అనమాట. సాయంత్రం పోయి తెచ్చుకొని ఈరోజు ఇంకా చికెన్ కానీ మటన్ కానీ తెచ్చుకుంటాం కదా, రొట్టె ఉంటే బాగుంటుందని జరుగుతుంది అనమాట. మా పిల్లలు సండే స్కూల్కి పోయారా ఇంకా రాలేదన్నమాట. తొందర చేసి చిన్న పాపకు నీళ్ళు పోతులేత తొందర అంటే ఇది ఒకటే. ఆమె కూడా నిద్రకు వచ్చేదే, నిద్ర పోతే ఇంకా నేను తల స్నానం చేస్తాను నెత్తారంత వరకు పాలు ఇస్తే మరి పడిచి పడుతుంది. పోసి పండ పెట్టి కాసి పోసుకోలేకుంటే మరి నెత్తారలేరు వెంటనే పాలు కావాలంటది. నిన్నటి వీడియోలో నాకు కామెంట్ చేసినారు కదా అందరూ, వినోద్ వాళ్ళ ఇంట్లో పండుకోవాలా అక్కడ కూడా పండుకోమనొచ్చు కదా ప్రతాప్ అన్న అని కామెంట్. వాళ్ళు కూడా పండుకోమంటారు. ఆడ తింటాము ఆడలేస్తాము. మామైతే బాగుంటాము సంతోషంగా. ఇద్దరు కొడుకులు బాగా చూసుకుంటారు. ఏమంటే ఇప్పుడు వర్షకాలం కదా, ఆడపిల్ల తల్లి ఈడపిల్ల తల్లి అవ్వ అయిన కొద్దిగా పైన వేసుకుంటే బాగుంటుంది అనుకోసానని ఇంకా మొన్న అంటే చూద్దాంరామా మరి అనుకోసానని చెప్పాను. అంతేగాని వినోద్ వాళ్ళ ఇంట్లో వినోద్ వాళ్ళు ఈడు వచ్చి లోన్ పండుకోండమ్మా అంకశాన భారతి వినోద్ అంటారు. ఇంక ఈడ ఉండి అలవాటు పడేదే ఇంకా అదుకు పోయినా కానీ పండుకుంటాంలే పండుకోమంటారు. ఆడ తిని వస్తాము ఈడు తింటాము వీళ్ళు వేస్తాము ఏమంటే ఈడ అలవాటు పడదు కాబట్టి ఈడే ముదురుకుంటాము. నేను వర్షం వచ్చింటే అందరు తర్వాత ఇంకా ఇరుకైన దానికి ప్రతాప్ పైన కట్టించింటే బాగుండమ్మా, పైన కట్టించుకున్నా కానీ ఎంత ఇరుకవుతుంది కదా అని చెప్పారనమాట. ఇంకోటి మా కాస్తులు ప్రతాప్ వాళ్ళ కాస్తులు ఎక్కువ ఇచ్చింటారేమో అందుకే వాళ్ళ నాన్నమ్మని చూస్తున్నా నాయన్ని అమ్మని చూస్తారని అంటారు కదా, అట్లా ఏం లేదబ్బా. అట్లాంటిది ఏం లేదమ్మా, సమానంగానే ఇచ్చాము. ఏం లేదు మనకేం పెద్ద ఆస్తులు ఏమి లేవు. ఉన్న దాంట్లో అయినా తలాకింత ఇచ్చాము. అది ఇప్పుడు ఉండేది ఇద్దరే ఉన్నారు కాబట్టి సమానం చూడాలి. ఒకరిని వదించి చూసేది అట్లా న్యాయం కాదు. ఇద్దరిని సభాగం చూస్తాము, సభాగం మామూలుగానే చూస్తారు. ఎందుకంటే ఇక్కడ ఉండేప్పటి నుంచి అప్పటి నుంచి మా పెళ్ళైనప్పటి నుంచి ఇంకా ఇక్కడే అనమాట. నేను డెలివరీకి పోయింటి ఇంకా భారతి వాళ్ళు సపరేట్గా పెట్టుకున్నారు కానీ అంతేగాని మేము ఏం అనలేదు. మా మధ్యన ఏం గొడవలు కూడా లేవు. కొట్లాడి కాసి వేరేం పోయలేరు. సంతోషంగా ఇదంతా పాత కొట్టముంట వచ్చేసేమే సభాగం కట్టించి సభాగం కట్టుకున్నారు. ఇంకా వాళ్ళు ఆదుకు కొనుక్కుంటారు, మేము ఈదుకు కొనుక్కొని తింటాం అంతే. మేమేం కొట్లాడేది కానీ బాధ్యత అనమాట. పెద్దవాళ్ళే చూడొచ్చు, చిన్నవాళ్ళు అనుకుంటే చిన్నవాళ్ళు చూడొచ్చు. మేమేమంటే పెద్దలు ఉంటే బాగుంటుంది కదా, మాకు పిల్లలు దండిగా ఉండరు, మా ఇంట్లో పెద్దోళ్ళు ఉంటే బాగుంటుందని మేము అంతేగాని ఇంకా అంతకు మించితే ఏం లేదు. ఆకాశాన అంటారు ఆడ తింటాం ఈడు తింటాం, కూర నార తెచ్చినప్పుడు పిలుస్తారు తినొస్తాము, ఆడ తింటాము ఈడు తింటాము, అందరూ బాగుంటాము. ఏమంటే ఎక్కువ అలవాటు పడేది కాబట్టి ఇంక ఈడే తింటాము ఈడే ముదురుకుంటాము. అయినా మొన్న వర్షం వచ్చిన దానికి ఇంక అంతా ఇరుకిరుకునే దానికి పైన వేసుకుని ఉంటే బాగుండు కదమ్మా అని మరి ఇంకా చూడాలి. అప్ప మరి దేవుడే ఉండడు కట్టించుకుంటే బాగుంటుంది పిల్లలు ఎక్కువ వేరే అని అంటే అనమాట. అందుకే పైన స్టార్ట్ చేద్దామని అనుకున్నాడు. మనకి చెప్పాడు నేను వీడియోలో ఆ విషయం మీద మనకి చెప్తాం కదా అట్లా చెప్పాడు అనమాట ప్రతాప్. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా పాప అయితే రెడీ అయింది చూడండి. ఇంక పెద్ద పాప వాళ్ళు వెళ్ళారనమాట. సో ఇంక వాళ్ళు సండే స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేస్తారు. ఈ మస్తలు ఏడుస్తుంటే ఇంక మా అత్త
పాపం గిరిని వేది ఆగి పిండి గిరిని వేది డాడీ? ఆగి స్నానం చేపించిపోయింది అనమాట. చిన్న పాప ఇక్కడ చూడుగా. ఏయ్ చూడండి చూడు నిద్ర వస్తుందా. మరి ఇంతసేపు ఏమన్నా ఏడిచిందా? ఏవా మరి ఏడిపోద్దు. సాయంత్రం లేలేదనమాట, పండుకునిండే. మేము పండుకునేది లే, ఎందుకు డిస్టర్బ్ చేయాలని ఊకైతుంది. లేచిన నాళ్ళ నుంచి ఏడుస్తున్నది. పాలు ఇస్తాను తాగుతుంది కానీ కాశ్మీస్ పడుతున్నది అనమాట. అందుకని స్నానం చేపించి ఉయ్యాల్లో బెడ్షీట్లన్నీ ఉతికేసా గ్లోరీ. మరి వేరే బెడ్షీట్ టిఫిన్ ఏందా ఇప్పుడు? ఉప్మా చేసిండే తిందాం పంగా. నాకు కూడా ఆకలి వేస్తుంది. ఇంకా తినేసి నేను కూడా స్నానం చేసి ఎండకు కూర్చోవాలన్నమాట. ఇంకా 11 గంటలు 12 గంటలకి ఏమైనా మటన్ తెస్తే మటను చపాతి అన్నం అయితే చేస్తాను. హీరోలు వచ్చినారు, అక్కడ వస్తున్నారు. అక్కలు వస్తారు చూడమ్మా, మీ అక్క వచ్చిరమ్మ అక్కలు ఆడుగో శుద్ధులు పెట్టుకుంటూ అక్కడ వస్తున్నారు చూడు. డాడీ నిద్ర వస్తుంది వచ్చిరమ్మా. రాండి మా తొందర. ఎక్కడ మీరు అంతా వచ్చే రూట్ స్ట్రైట్కి రారు చూడు. ఎవరు ఫస్ట్? బైబుల్ చదువుకుంటాం గీడ అవునవును. ఓహో చాలా హుషారుగా ఉంది. స్నానం చేపిస్తుంది నిద్రపోతుండాలి అమ్మ. కూర్చున్నాండి ఇంకా ఉప్మా వేస్తాను తిందరు డాడే. ఉప్మా తింటామండ్రి, సండే స్కూల్కి వచ్చినా తిందరు ఫోన్ అన్నమాట. సర్లే అమ్మ తిన్నాక చదువుకుందులే. రసంతా బాగా సరిపోయేది కదా. బాగుంది కదా. చెయ్యి ఎట్టు పెట్టు అప్పు ఆ బాబు. మా ఫ్రెండ్స్ వస్తారంట ఏంటికి అక్కడ చదువుకోండి, రోడ్డు మీద నడి రోడ్డు మీద చదువుకుంటారా మీ ఫ్రెండ్స్ వస్తే? ఆడ మంచం మీద కూర్చుంటారు. అట్లా కూర్చోండి, అల్లరి చేయొద్దండి, కొట్లాడద్దండి, మసంగా ఆడుకోండి. ఉప్మా వేసేయాలా? ఆకలి అవుతుంది, తిందాం పండి. నాయన కూడా తింటాడు. కీర్తనలు 103 1 నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన మేలుల్లో ఎన్నటినీ మరవకము. నువ్వేం చెప్తావు? ఎన్నటికి నువ్వేం మరవకము. నేర్చుకొచ్చుకుంటావు? పన్నీరు కాదు, ఈ పాట పాడు. అది పాడతాడు. అది కాదు, బైబుల్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం పాడు. బైబుల్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం పరముకు చేరే పరిశుద్ధ గ్రంథం. బైబుల్ బైబుల్ పరిశుద్ధ గ్రంథం పరముకు చేరే పరిశుద్ధ గ్రంథం. వాళ్ళు ఎట్లా పాడితే అట్లా పాడడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ప్రైజ్ అమ్మ ట్రై చేస్తుంది. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు చూడండి. వాళ్ళేనా బ్యాచ్, వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్. వాళ్ళంతా ఒకేసారిగా వాళ్ళ క్లాస్మేట్లా? క్లాస్మేట్లే అనమాట. ఆ పాప అయితే ఒక సంవత్సరం పెద్ద, వీళ్ళైతే ఇంక సేమ్ ఇంకా. ఓకే పండి తిందాం పండు. అన్న మాకు లేస్తుంది. తిన్నాక ఆడుకుందరా, ఆడుకోపో ఆడుకోపో, మనం తిందాం పండు. మా పాప ఇంత అల్లరి ఉండదు చూడండి. పాప సైలెంట్ పండి. ఆవు కేసిస్తాను. అవు కదా, ఎంత బాగుండదు నా బంగారు తల్లి. ఇది నీది. పదండి పదండి మా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. పండి పండి వాళ్ళు కూడా వాయరి మనం అటు తిందరు పండి. అల్లరు కాదు ఫ్రెండ్స్ నిజంగా. వాళ్ళే యాదో ఈరోజు ఇంటికాడ ఉంటారు కాబట్టి అల్లరి ఉంటుంది. ఎంత అల్లరి చేయను, మరి తప్పులు భరించుకో. రేపు నుంచి పొద్దున్న లేచి ఆ టైం స్నానం చేసి తినక స్కూల్కి వెళ్ళి ఓ ఎల్లనేసి ఫ్యామిలీ ఉప్మా తిని బతికేద్దాం లేరా. ఈ ఉప్మా మళ్ళానికి డెలివరీ అయినప్పటి నుంచి అసలు ఈ రెసిపీ మా ఇంటిని వదిలిపోవట్లేదు. ఎట్లుంది మా ప్రైజ్? టేస్ట్ ఉందా? తిని లేలే. ఓకే సేకోండి. పల్లీల కారము ఉప్మా. సో చాలా బాగుంటుంది, చిన్న ఉల్లిపాయలు చేసింది. సో తిందాం రండి ఫ్రెండ్స్ మొత్తానికి. సో తినిన తర్వాత అయితే మాట్లాడదాం. ఇచ్చిరాపు
వంట ఎప్పుడు అన్నం ఎప్పుడు చేసేది మధ్యాహ్నానిక? నీకు ఒక విషయం తెలుసా, రాత్రి ఉడకబెట్టిన గుడ్లు టమాటారు ములక్కాయలు వేసి టమాటారు అన్నం చేసుకున్నాం అనమాట. నేను గ్లోరీ పిల్లలకి నేను ఎట్లా చేసిన అన్నం అట్లే ఉండదు, ఎట్లా చేసిన చారు అట్లే ఉండదు. ఇంకా అది కూడా ఇప్పుడు తినరు అనేసి ఉప్మా చేసాం అనమాట. చూద్దాం అన్నం ఉంటే సరిపోయా, లేదంటే అన్నము మటన్ చేస్తే మటన్ చపాతీ చేసుకుందాం. ఓకే ఓకే అవకి ఇచ్చొస్తాను, నాకు కూడా ఆకలి అవుతుంది. తొందర తినమని ఎండో చెల్లెలు తిని ఇక్కడ రమ్మను. రా ప్రశస్త తిందిరా, ఇంకా అన్నం తిందిరా. ఇక్కడే తింటా ఇంట్లో. రా. మా అత్త చూడండి మాటల్లోనే పిండి అయితే ఇసిరించుకొచ్చింది అనమాట. తిరుచుకొస్తే కొంచెంసేపు ఉంటే కరెంట్ పోతుంది. పిండి విసిరించుకొస్తే ఇంకా వారం వరకు ఎదారలేదు. ఇంకా ఒక వారమే చూడండి వచ్చేది. వారమే దినాము 10-12 రట్లు చేసుకుంటాము. పిండి పిండి అయ్యమ్మ ఇంక గిరణకు విసిరించుకుని కాడ ఆడ ఇట్లా కింద ఉండి ఇట్లా ఇట్లా అనాలన్నమాట. పుల్ల తగ్గెలుక్కున్నా. ఫ్రెండ్స్ మొత్తానికి ఇదే అనమాట మా ఈ సండే రోజు, సాటర్డే రోజు నుంచి సండే వరకు. సో ఇంకా ఈరోజు సండే అంటే ఏం లేదు, కానీ ఏమని చెప్తావు అభిప్రాయంలో ఇంకా ఇంకంటే ఉప్మా చేసుకొని తినడంతోనే అయిపోయింది మా పొద్దున్న సండే. ఇంకా ప్రమిళ ఇప్పుడు వంట చేయాలంట. సో కొంచెం చేస్తారు వాళ్ళిద్దరైతే కలిసి. సో ఇదప్ప మొత్తానికి ఓకేనా. సో ఇంకా రోజు ఎలా గడవలో అలా గడుస్తుంది, మన చేతిలోనే ఏమి ఉండదు కదా. సో మొత్తానికి ఓకేనా. మంచి వీడియో అయితే మంచి లేకపోతే నెక్స్ట్ టైం కలుసుకుందాం. సో అంతకంటే ముందు సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఈ చిన్న వీడియోస్ని సపోర్ట్ చేసి చాలా మాకు కూడా హెల్పింగ్ ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి అండ్ కామెంట్ కూడా చేయండి. అండ్ చాలామంది చాలా రకాల కంటే నెగిటివ్గా పాజిటివ్ చేస్తున్నారు. సో అందరూ కూడా మన వాళ్ళే హ్యాపీ, బట్ వాళ్ళ మనసు కనిపించింది అన్న ఓకే కామెంట్స్ పెట్టేస్తుంటారు. బట్ తెలుసు కదా ఏదైనా మన ఇంట్లో విషయం మనకు తెలుసు, కానీ సో వాళ్ళకి తెలియకుండా ఏమో చేస్తుంటారు కామెంట్స్. సో దాని గురించి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్, ఓకేనా. మంచి వీడియోతో మంచి లేకపోతే నెక్స్ట్ టైం కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.